హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మాస్ కుకింగ్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే అంటే ఇంక అందరికీ హాలిడే ఉంటుంది కదా, సో ఫ్యామిలీతో అలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా స్లోగా డే అంతా జరిగిందనమాట. సో ఈరోజు వచ్చి అమ్మ మేము కలిపి ఏం స్పెషల్స్ వండామో అవన్నీ ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను నేను. సో మార్నింగ్ లెగ్గానే మాకు ఇక్కడ ఇంటి దగ్గర కొన్ని ప్లాంట్స్ ఉంటాయండి, వాటిని చూస్తూ అలా ప్లెజెంట్గా స్కై అంతా చూస్తూ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఒక కప్ కాఫీ తాగేసి మా డేని అయితే స్టార్ట్ చేసాం. మీరు అంటే మార్నింగ్ ప్లెజెంట్గా స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మనకి డైలీ అయితే అంత స్లోగా స్టార్ట్ చేయడానికి కుదరదు, వర్కింగ్ డేస్ ఉంటాయి కాబట్టి. సో మా డే అయితే అలా స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ గులాబీని పన్నీర్ గులాబీ అంటారంట. ఇది మేము కడియం నర్సరీ నుంచి తెచ్చుకున్నాం, చాలా బాగుంది. గుత్తులు గుత్తులు కింద గులాబీ వస్తుంది. అలా మార్నింగ్ కాఫీ తాగేసిన తర్వాత లంచ్ కోసం అని చెప్పేసి వెజిటబుల్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి వెజిటబుల్స్ అయితే కట్ చేసేసాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, మీల్ మేకర్ ఉడకబెట్టేసి పెట్టుకున్నాం, అల్లం వెల్లుల్లిపాయ కుమ్మేసి పెట్టాము. ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్లో మేము ఈరోజు బిర్యానీ ఏంటి అంటే, అది బిర్యానీ అని కూడా అనొద్దు, పులావ్ అని చెప్పంటే బాగుంటుంది, వెజిటబుల్ పులావ్. సో చాలా మైల్డ్గా మసాలాలు అవి తక్కువగా ఉండి చేసుకుందాం అనుకున్నాం, అందుకని బిర్యానీ మసాలాలు ఏమీ వేయట్లేదు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఈ స్టెప్ అంటే పచ్చిమిరపకాయలు వేయడానికన్నా ముందు హోల్ గరం మసాలా వేసేసుకుని ఫ్రై చేసుకుని పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసుకోండి. ఇక్కడ మేము పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, మీల్ మేకర్ వేసేసుకుని ఫ్రై చేస్తున్నాము. అలాగే ఫ్రెష్గా కుమ్ముకుని పెట్టుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవి కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత మనం ఏం చేసుకోవాలి అంటే దాంట్లోకి గరం మసాలాని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ గరం మసాలా పౌడర్ వచ్చేటప్పటికి మేము లవంగాలు ఒక 3 తీసుకున్నాము, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, తర్వాత ఒక యాలక్కాయ 1 లేదా 2 వేసుకోవచ్చు, తర్వాత ఒక చిన్న స్పూన్తో షాజీరా, చిన్న స్పూన్తో మనము సోంపు కూడా తీసుకుని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత కుమ్ముకోవాలి. అప్పుడు అది టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్గా చేసాం కాబట్టి ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట. తర్వాత మనం ఏం చేసుకోవాలంటే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది వేగేటప్పుడే. ఇందాక చెప్పాను కదా మీకు మసాలా పౌడర్ అదేనండి, అది కూడా వేసేసుకుని అన్నీ బాగా మగ్గేట్టుగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అది ధనియాల పొడి. మీ ఇంట్లో ఎంతమంది అలా రాసుకుంటారండి లేబుల్స్? మేము అలాగే రాసుకుంటాము. అయితే కుకింగ్ ఇంతకుముందు అమ్మ చేసేవారు, ఈ మధ్య మేము కొంచెం అమ్మకి హెల్ప్ చేస్తున్నాం అనమాట. మాకేమో కుకింగ్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏమీ సరిగ్గా తెలియదండి, అందుకని చెప్పేసి అలాగే లేబుల్స్ వేసేసుకుంటున్నాము. అప్పుడు మనకి ఈజీగా దొరుకుతున్నాయి, ఏదన్నా అప్పటికప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అండ్ పసుపు, అది మేము ఇంట్లో చేసుకున్న పసుపు అండి, అది ఆర్గానిక్ పసుపు అని కూడా చెప్పచ్చు. మనకి సూపర్గా ఉంటుంది, స్మెల్ అయితే నిజంగా ఎంత బాగుంటుందో. మా డాడీకి తెలిసిన అంకుల్ గారు పసుపు కొమ్ములు ఇచ్చారనమాట, వాటిని ప్యాడ్లో ఉడకబెట్టి ఎండబెట్టి చేసిన పసుపు. ఆ ప్రాసెస్ అయితే లాంగ్ వీడియో పెడతాము, కంపల్సరీగా చూడండి. మీరు కూడా కుదిరితే అలాగే ప్రిపేర్ చేసుకోండి, హెల్త్కి మంచిది. ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ గుణాలు ఉంటుంది కాబట్టి అన్ని వంటల్లో కూడా వేసుకుంటాం కదా. బయట దొరికి పసుపులో కంపల్సరీ కాదు, మ్యాక్సిమం అందరూ ఈ మధ్య ఫుడ్ కలర్స్ వాడేస్తున్నారు అని అంటున్నారు. దానికన్నా ఇంట్లో కొంచెం టైం పెట్టుకుని చేసుకున్నారు అనుకోండి, మీ హెల్త్కి మంచిది, చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది కూడా అది. తర్వాత రైస్ వచ్చేటప్పటికి మనం నార్మల్ రైసే వాడుతున్నాము. 1:2 రేషియో, అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసులు వాటర్, ఏదన్నా సరే అంతేనండి. అలాగా వాటర్ వేసుకుని అది రైస్ కడిగేసి పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ వేగిన వెజిటబుల్స్లో రైస్ వేసేసుకుని మొత్తం అవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీని ఇలాగా ఆయిల్లోకి వచ్చే వేగిని అనుకోండి రైస్తో పాటు, మనకి రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మధ్య మేము ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాం. దాంతోపాటు ఏం చేస్తున్నామంటే ఈ మధ్యన బిర్యానీలోని రైస్ చల్లటి నీళ్ళు ఉంటాయి కదా, డైరెక్ట్గా వేసేసుకోకుండా ఎసరులోకి రైస్ని మరిగించుకుని వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. 2 రైస్ టెక్స్చర్ కూడా బాగుంటుంది అనమాట, పలుకుల కింద ఉంటుంది. ఇలాగ మొత్తం అంతా వేగిపోయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసానండి. వాటర్ మరిగిపోయినాయి కదా, వాటర్ని అయితే అందులోకి వేసేసుకోవాలన్నమాట. మనం చెప్పాం కదండి ఒక 1:2 అని, మేము ఆ లోటాతో వాటర్ అయితే అదే రైస్ అయితే తీసుకున్నాం, అందుకని దాంతోనే 2 లోటాలు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. ఈ లోపల మనకి మేము ఏం చేస్తున్నామంటే కర్రీ కోసం అని చెప్పేసి కోడిగుడ్లు ఉడకపెట్టేసుకుంటున్నాము. కోడిగుడ్లు ఉడికిపోయిన తర్వాత అది ఎగ్ పులుసు చేయడానికి అని చెప్పేసి, యాక్చువల్గా మేమిద్దరం బిర్యానీలోకి బాగుంటుందని చెప్పేసి ఆఫ్ఘనీ కర్రీ చేసుకుందాం అనుకున్నాం. ఆఫ్ఘనీ కర్రీకి సంబంధించిన ఎగ్ ఆఫ్ఘనీ కర్రీ వీడియో మన దాంట్లో షార్ట్లో ఉంది, ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, రెగ్యులర్ కర్రీస్లో కాకుండా అది భలే బాగుంటుంది, కొత్తిమీర ఫ్లేవర్తో ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం భలే ఉంటుందన్నమాట. సో కుక్కర్ విజిల్ పెట్టేసాం కదా, దానికి 3 విజిల్స్ రావాలి. ఎగ్స్ ఉడికిపోతున్నాయి. అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నామండి, ఓపిక లేదు, అందుకని చెప్పేసి ఎగ్ ఫ్రైతో మేము ఏమంటారు సరిపెట్టేసుకున్నాము. అమ్మ వాళ్ళు అయితే ఎగ్ పులుసు చేసుకున్నారనమాట. ఈ లోపల విజిల్స్ కూడా వచ్చేసినాయి. నిజంగా చాలా బాగుంది. మనం వేడి నీళ్ళు వేసాం కదా, కుకింగ్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మార్నింగ్ ఎప్పుడైనా మీరు చేసుకున్నా కూడా సింపుల్గా అయిపోతుంది. ఎగ్ పులుసు అమ్మ ప్రిపేర్ చేసేసింది, దాంతోపాటు మామిడికాయ పచ్చడిలు అనమాట. నిజంగా 2 మంచి కర్రీస్.
అయితే ఇలాగ మేము అమ్మ చింతపండు పులుసు వేసేసి ఎగ్ పులుసుని అయితే ప్రిపేర్ చేస్తుంది. ఎగ్ పులుసు అయిపోయిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకుని, పులుసుల్లో కొత్తిమీర అనేది భలే ఉంటుంది కదండి నిజంగాని. అలాగే వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి ఎగ్ పులుసు చేసుకున్నారు. తర్వాత మామిడికాయ పచ్చడిలు, ఎగ్ పులుసు మామిడికాయ పచ్చడిలు వీడియోస్ పెడతాము, అవి కూడా చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మనకి సింపుల్గా అయిపోయాయి రెసిపీస్ అనమాట అవి రెండు కూడా. అయిపోయిన తర్వాత డిష్ అవుట్ చేద్దామని చెప్పేసి ట్రై చేసాము, కాకపోతే ఫ్లాప్ అయిపోయింది, ఊడిపోయి పడిపోయింది అదంతా. ఎగ్ పెట్టేసి దాని మీద ఫ్రై చేసుకున్నాం ఉన్నాం కదా, రైతాతో అయితే కంప్లీట్ చేస్తాం. ఇలా సింపుల్గా మా సండే అయితే కంప్లీట్ అయింది. మీ సండే ఎలా కంప్లీట్ అయ్యిందో కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.